ఫ్రెండ్స్, ఎల్ఈడి బల్బులు పనిచేయకపోతే వాటిని పడేయకుండా మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఆల్రెడీ పనిచేయని బల్బులు చాలానే ఉంటాయి. వాటిని తీసుకోండి. వాటిని ఇప్పుడు ఎలా రిపేర్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి జిఎం బల్బ్ అనమాట. ఇది 9 వాట్ బల్బు. ఓకే, అలాగే ఇది వచ్చేసరికి ఓరియంట్ 7 వాట్ బల్బ్ అనమాట. అలాగే ఇది వచ్చేసరికి ఎవ్రీడే, ఇది 9 వాట్ బల్బు. ఈ మూడింటిని మనం రిపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం ఇవి పనిచేస్తాయో లేదో చూద్దాం. ఈ హోల్డర్లోకి పెట్టి చెక్ చేద్దాం. ఫస్ట్ జిఎం బల్బ్ని చెక్ చేద్దాం. చూడండి, స్విచ్ ఆన్ చేసినప్పుడు కూడా ఇది వర్క్ కాలేదు. అలాగే మరొక బల్బ్ను కూడా చెక్ చేద్దాం. ఇది ఓరియంట్ 7 వాట్ బల్బు. చూడండి, ఇది కూడా వర్క్ చేయలేదు. నెక్స్ట్ ఎవ్రీడే బల్బ్ చెక్ చేద్దాం. చూడండి లైటింగ్ బ్లింకింగ్ వస్తుంది. సో ఇది కూడా సరిగా వర్క్ చేయలేదు. ఈ మూడింటిని మనం ఇప్పుడు రిపేర్ చేద్దాం. ఫస్ట్ మనం జిఎం బల్బ్ని రిపేర్ చేద్దాం. ఇక్కడ చూడండి, పైన క్యాప్ని ఇలా అంటే మనకి ఈజీగా వస్తుంది. మరికొన్ని అయితే రావన్నమాట, లోపల సీల్ చేసి ఉంటుంది అనమాట. వాటిని ఇలా నైఫ్ తీసుకొని లోపలికి నైఫ్ని ఇలా మనం పెట్టిన తర్వాత ఇలా రౌండ్గా మనం బల్బ్ చుట్టూరా అన్నట్లయితే అవి ఈజీగా మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో కొన్ని దానికైతే సీల్ చేసి ఉంటాయి, మరికొన్ని దానికి సీల్ చేసి ఉంటారు. సో మనకి ఈజీగా కూడా వస్తాయి. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా ఈ క్యాప్లు ఓపెన్ అవుతాయి అన్నమాట. చూడండి, లోపల సైడ్ మనకి ఇక్కడ కొన్ని ఎల్ఈడి లైట్స్ బర్న్ అయినాయి అన్నమాట. అందుకే మనకి బల్బ్ పని చేయలేదు. ఇప్పుడు మనం ప్యానెల్ మార్చినట్లయితే మనకి ఇవి మరీ వర్క్ చేస్తాయి. ఈ ప్యానెల్స్ ఎక్కడ దొరుకుతాయి, అలాగే వీడియో యొక్క ప్రైస్ ఎంత అనేది లాస్ట్ వీడియోలో చేశాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి చూడండి. మనం ప్యానెల్ స్క్రూస్ నొప్పడానికి టెస్టర్ కొంచెం పెద్దగా అవుతుంది. మనం వేరొక స్క్రూ డ్రైవర్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలాంటి చిన్న స్క్రూ డ్రైవర్ని తీసుకోండి. తీసుకున్నట్లయితే ఈజీగా స్క్రూస్ అనేది ఓపెన్ అవుతాయి. ఒకవేళ మన దగ్గర ఇలాంటి స్క్రూ డ్రైవర్ లేదనుకుంటే మీరు టెస్టర్తో కూడా ట్రై చేయండి, అవి స్క్రూస్ కూడా వస్తాయి. మనం రిపేర్ చేయడానికి బల్బును పట్టుకునే విధంగా ఒక స్టాండ్ కావాలి కాబట్టి నేను ఈ బాక్స్లోకి పెడుతున్నాను. సో బాక్స్ యొక్క ప్లగ్ని తీసేయాలి ఫస్ట్. సో ఈ విధంగా హోల్డర్లోకి పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే బల్బ్ యొక్క ప్యానెల్ మార్చుకోవడానికి మనకి షాల్డరింగ్ స్టిక్ కూడా కావాలి. సో మనం ఎలాగో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాం కాబట్టి షాల్డరింగ్ స్టిక్ తీసుకోండి. ఈ షాల్డరింగ్ స్టిక్ రేట్ వచ్చేసరికి 130 రూపాయలు పడుతుంది. షాల్డరింగ్ స్టిక్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా లెడ్ని మనం కొంచెం వేసుకొని షాల్డరింగ్ చేసిన వైర్ల మీద పెట్టినట్లయితే వైర్స్ ఈజీగా పక్కకు వస్తాయి. చూడండి, ఇలా మనకి ఈజీగా వస్తాయి. అలాగే మరొక వైర్ని కూడా మనం తీద్దాం పక్కకు. చూడండి, ఇలా మనం ఈజీగా వైర్ని పక్కకు తీయచ్చు. ఇప్పుడు మనం ఈ ప్యానెల్ని తీసి మరొక ప్యానెల్ని మార్చవలసి ఉంటుంది. చాలా ఈజీగా మనం ప్యానెల్ని మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్త ప్యానెల్ని బిగించవలసి ఉంటుంది. చూడండి, ఈ రెండు వైర్స్ మనం ప్యానెల్ మధ్యలో ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ చూడండి, 2 కలర్స్ వైర్స్ వచ్చాయి. రెడ్ వచ్చేసరికి పాజిటివ్, వైట్ వచ్చేసరికి నెగిటివ్ అనమాట. ఇక్కడ చూడండి, ప్లస్ ఉంది, అలాగే ఇక్కడ మైనస్ ఉంది. రెడ్ వచ్చేసరికి ప్లస్కి ఇవ్వాలి, అలాగే వైట్ వచ్చేసరికి మైనస్కి ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ అలాగే వైట్ ఉన్నాయి. రెడ్ వచ్చేసరికి ప్లస్కి ఇచ్చినాం, వైట్ వచ్చేసరికి మైనస్కి ఇచ్చినాం. మరికొన్ని బల్బులు వచ్చేసరికి బ్లాక్ అలాగే వైట్ ఉంటుంది, అప్పుడు మనకి కనెక్షన్స్ మారుతాయి. బ్లాక్ వచ్చేసరికి మైనస్కి ఇవ్వాలి, వైట్ వచ్చేసరికి ప్లస్కి ఇవ్వాలన్నమాట. సో అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం వీటికి షాల్డరింగ్ చేద్దాం. మనం షాల్డరింగ్ స్టిక్తో పాటు షాల్డరింగ్ లెడ్ కూడా తీసుకోవాలి. ఇది వచ్చేసరికి 150 రూపాయలు పడింది. మీకు ఇలాంటి పెద్దది అవసరం లేదు, చిన్నవి 10 రూపాయల నుంచి కూడా దొరుకుతాయి, అవి తీసుకోండి. చూడండి, వైర్స్ని ప్యానెల్కి ఇలా ఈజీగా షాల్డరింగ్ చేసుకోవచ్చు. అలాగే మరొక వైర్ని కూడా మనం షాల్డరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా మనం ఈజీగా షాల్డరింగ్ చేసుకోవచ్చు. ఓకే, అంతే. ఇంకా మనం స్క్రూస్ని బిగించుకోవాలి ప్యానెల్కి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఇంకా మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ కాకుండా వీడియోస్ చూడొచ్చు. ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్కి సప్లైని ఇద్దాం.
సో ప్లగ్ని ఇప్పుడు సప్లైలో పెడుతున్నాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నా. చూడండి బల్బ్ వెలుగుతుంది. ఇలా మనం ఈజీగా పాడైపోయిన బల్బులను కూడా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చిన్న బ్లింకింగ్ అవుతుంది కదా, సో మన కెమెరా ముందు అలానే కనిపిస్తుంది. మామూలుగా అలా కనిపించదు అనమాట. కెమెరా ముందు బల్బ్ ఇలా బ్లింకింగ్ అవుతున్నట్లే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బల్బ్కి క్యాప్ని బిగిద్దాం. సో అంతే, చూడండి చాలా ఈజీగా మనం బల్బుని రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మరి స్విచ్ ఆన్ చేస్తున్నా. చూడండి బల్బు పనిచేస్తూ ఉంది. ఇలా మనం ఈజీగా పడేయకుండా బల్బుని రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మరొక బల్బ్ వచ్చేసరికి ఓరియంట్ 7 వాట్ బల్బు. దీన్ని కూడా మనం రిపేర్ చేద్దాం. చూడండి బల్బ్కి సీల్ చేయలేదు, ఈజీగా మనకి క్యాప్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి స్క్రూస్ ఇవ్వలేదు ఈ ప్యానల్కి, డిఫరెంట్గా వీటిని సెట్ చేసినారు. ఇలా మనం సైడ్ కనగానే మనకి ప్యానల్ వస్తుంది. ఇందులో స్క్రూస్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మనం ప్యానల్కున్న వైర్స్ని బయటికి తీద్దాం. ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ యొక్క ప్లగ్ని బయటికి తీద్దాం. ఇప్పుడు మనం ఈ బల్బ్ని హోల్డర్లోకి పెడదాం. మనకి స్టాండ్ మాదిరి బాగా ఉపయోగపడుతుంది అనమాట షాల్డరింగ్ చేయడానికి. తర్వాత మనం ఇలా వైర్స్ని బయటకు తీయాలి. ఇక్కడ చూడండి ప్యానల్కి చాలా గమ్ వేశారు. సో ఇలా స్కూల్ డ్రైవర్తో పైకి అనండి, ఈజీగా ప్యానల్ బయటికి వస్తుంది. ఇప్పుడు మనం కొత్త ప్యానల్ని వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే 2 కలర్స్ వైర్స్ ఉన్నాయి, రెడ్ అలాగే బ్లాక్. రెడ్ వచ్చేసరికి ప్లస్కి ఇవ్వాలి, అలాగే బ్లాక్ వైర్ వచ్చేసరికి మైనస్కి ఇవ్వాలి. బ్లాక్ వైర్ ఎప్పుడు మనం మైనస్కి మాత్రమే ఇవ్వాలి, అదైతే మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం వీటికి షాల్డరింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బోర్డు యొక్క ప్లగ్ని సప్లైకి పెడదాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి 7 వాట్ బల్బ్ కూడా సెట్ అయింది. ప్యానల్ బల్బ్ కూడా వెలుగుతూ ఉంది. ఇప్పుడు మనం బల్బ్కి క్యాప్ని బిగిద్దాం. సో మనం ఇలా పాడైపోయిన బల్బులను కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బల్బులు ఎంతవరకు వెలుతురిస్తుందో చూద్దాం. మీరు ఎల్ఈడి బల్బుల యొక్క ప్యానల్ని కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కొనవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎమర్జెన్సీ బల్బు, 9 వాట్ బల్బు. సో స్విచ్ ఆఫ్ చేసి ఈ బల్బుని మనం తీసి ఇప్పుడు మనం రిపేర్ చేసిన బల్బుని పెడదాం. ఇది వచ్చేసరికి GM 9 వాట్ బల్బు. సో లైటింగ్ ఎలా వస్తుందో చూద్దాం. సో స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, సో కిచెన్లో ఇలా ఉందన్నమాట లైటింగ్. ఇంతకుముందు లైటింగ్తో పోల్చుకుంటే ఇది 5% తక్కువగా ఉంది. అలాగే ఓరియంట్ బల్బును కూడా చెక్ చేద్దాం. ఇది వచ్చేసరికి 7 వాట్ బల్బు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఇంకా మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కూడా స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇది కూడా లైటింగ్ బాగానే ఇస్తుంది. GM బల్బ్ ఎలా ఇస్తుందో సో దానికి దగ్గరగా ఇది కూడా లైటింగ్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ బల్బుని పెడదాం. ఇది వచ్చేసరికి 9 వాట్ బల్బు, గోల్డ్ మెడల్. సో ఇది కూడా మీకు లైటింగ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఈ 3 బల్బులను కూడా మీకు దగ్గరగా చూపించినట్లయితే మీకు అర్థమవుతుంది లైటింగ్ ఏది ఎక్కువ ఇస్తుంది అనేది. సో అందుకే 3 కలిపి ఒకేసారి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ బల్బు కిచెన్లో ఎంతవరకు లైటింగ్ ఇస్తుందో చూపిస్తాను. చూడండి, ఇలా ఇస్తుంది లైటింగు. అలాగే మిగతా లైట్లు కూడా చూపిస్తాను. ఇది GM 9 వాట్ బల్బు, అలాగే ఇది ఓరియంట్ 7 వాట్ బల్బు. ఇప్పుడు మీరు చూసి చెప్పండి ఏది ఎక్కువ లైటింగ్ ఇస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.